జెఫ్రీ హింటన్. ఈయనకి 2024లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వచ్చింది. అంతేకాదు ఈయనని గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తారు. అయితే రీసెంట్ గా ఆయనది ఒక స్పీచ్ వైరల్ అవుతుంది. అదేంటంటే రోజు రోజుకి పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల ఈ ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో ఆయన హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో మనం ఆ స్పీచ్ గురించి మాట్లాడుకుందాం. సో జెఫ్రీ హింటన్ గారు అంటున్నారు, ఇన్ టైం అంటే కొంతకాలంలో ఏఐ మెషిన్స్ కూడా సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కాన్షియస్నెస్ పొందవచ్చు అని. అంటే ఏఐ మెషిన్స్ కూడా మనుషుల్లాగా ఫీలింగ్స్ అండ్ అవేర్నెస్ పొందగలవు అని దాని అర్థం. సో మనం ఇప్పటి వరకు ఏఐ టూల్స్ ని జస్ట్ ఒక స్మార్ట్ టూల్స్ లాగా అనుకున్నాం. కానీ ఏఐ నెట్వర్క్స్ మన హ్యూమన్ బ్రెయిన్ లాగా అవి కూడా న్యూరాన్స్ తో పనిచేస్తే అవి కాన్షియస్నెస్ అవ్వచ్చు అని అంటున్నారు. సో జెఫ్రీ గారు అండ్ హిస్ టీమ్ ఈ ఫీల్డ్ లో మెయిన్ గా వర్క్ చేశారు. ఆ ఫీల్డ్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్. ఇదేంటంటే ఇది ఒక న్యూరో సైన్స్ కి కంప్యూటర్ సైన్స్ కి బ్రిడ్జ్ లాంటిది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయో ఆ సిమిలర్ ప్రాసెస్ ని రెప్లికేట్ చేసి ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ తో కంప్యూటర్స్ హ్యూమన్ లాగా థింక్ చేసే కేపబిలిటీని పెంచడం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ రికగ్నైజేషన్, ఫేస్ రికగ్నైజేషన్, వాయిస్ రికగ్నైజేషన్, వీటన్నిటికీ రూట్స్ ఆ డీప్ లెర్నింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న చాట్ జీపీటీ కానీ, గూగుల్ ట్రాన్స్లేటర్ కానీ, వీటన్నిటికీ బ్యాక్ బోన్ కూడా ఆ డీప్ లెర్నింగ్. సో దట్స్ వై హీఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వన్స్ ఈ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఏ మిషన్స్ తో రావడం వల్ల ప్రపంచానికి చాలా ఇబ్బంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. సెల్ఫ్ ప్రిజర్వెన్స్ అంటే హ్యూమన్స్ కానీ లేకపోతే అనిమల్స్ కానీ తనను తాను కాపాడు కోసం ఏదైనా చేస్తుంది. సో ఇలాంటిది ఏ మిషన్ స్టార్ట్ చేయడం వల్ల సో మనం ఏ మిషన్ చెప్పిన పని చేసి ఆఫ్ అవ్వాలి. కానీ అది దానంతకు దాన్ని థింక్ చేసి అది నెగిటివ్ వేలో పోవడం వల్ల ఈ ప్రపంచానికి ఎంతో ముప్పు. సో జెఫ్రీ గారు ఏమంటున్నారంటే వన్స్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఏఐ డెవలప్మెంట్ ని చాలా కేర్ఫుల్ గా చూడాలి. అండ్ వన్స్ ఏఐకి కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత మనం ఎథికల్ అండ్ సేఫ్టీ మెజర్స్ మీద ఫోకస్ చేయాలి. లేదంటే ఏఐ అన్కంట్రోలబుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని జెఫ్రీ గారు హెచ్చరించారు. సో చూశారు కదా, మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.